తమ విశిష్టతను కాపాడుకుంటూనే ఉంది. పురాణ కాలంలో లోక కళ్యాణం కోసం త్రిమూర్తులు గయాసురుని సంహరించినప్పుడు ఆ రాక్షస రాజపదలు మరి వారి యొక్క పాదాలు కానివ్వండి, వారి యొక్క ఆలోచనలు ఉన్న చోటుని పరమేశ్వరుడు కుకుట రూపధారి అయి కుకుటేశ్వరునిగా కొలువైనటువంటి చోటు, మరి ఆ పరమేశ్వరుడు నడియాడినటువంటి ప్రదేశంలో మన అందరి దేవుడుగా భావిస్తున్నాం మనం. ఎందుకంటే మనకి కావాల్సినటువంటి అభివృద్ధిని మనం మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా మనం ఈరోజు జరుపుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. పిఠాపురం ఎదురు చూస్తోంది అభివృద్ధి, ఆచరణమైనటువంటి మార్పు కోసం. అలాంటి ఆచరణ దృక్పథంతో అహర్నిశలు వారు చేపట్టేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా వినూత్నమైనటువంటి మార్పులు చేపడుతూ ప్రజలకు సంక్షేమాన్ని, సమృద్ధిని, ప్రజలకు చైతన్యాన్ని అందిస్తూ ప్రజల యొక్క జీవన విధానం మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు. దక్ష యజ్ఞంలో పొందుపరిచినటువంటి అవమాన భారంతో ఆత్మాహుతి గావించుకున్నటువంటి సతీదేవిని చూసి కోపోద్రుకుడైనటువంటి పరమశివుడు విలయతాండం చేస్తున్న సమయంలో ఆవిర్భవించినటువంటి శక్తి యొక్క అష్టాదశ ఖండాంత భాగంలో 10వ భాగమైన పీఠా భాగం. మరి ఈ ప్రాంతం ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతం పవన్ కళ్యాణ్ గారి యొక్క రాకతో ఆ చరిత్ర, ఇప్పుడున్నటువంటి చరిత్ర, ఒక చరిత్రను సృష్టించి తరతరాలు చెప్పుకునే విధంగా చక్కటి దార్శనికతతో పరిపాలన అందిస్తున్నారు. ప్రజల సంక్షేమమే వారి యొక్క ఆస్తి, ప్రజల యొక్క అభివృద్ధియే వారి యొక్క నిరంతర ఆలోచన. భోగభాగ్యాలు వదులుకొని సామాన్య ప్రజలతో కలిసి ప్రతి ఒక్కరి యొక్క భవిష్యత్తు మారాలి అని చక్కటి దృక్పథంతో వారు మన కోసం అహర్నిశలు కూడా కృషి చేస్తున్నటువంటి సందర్భం. మన పిఠాపురం త్రిమూర్తుల సమ్మిళితమైనటువంటి దత్తాత్రేయుని యొక్క అవతారమైనటువంటి శ్రీపాద శ్రీ వల్లభుల జన్మించినటువంటి పుణ్యస్థలం ఇది. పంచమాధవాల్లో ఒకటిగా విరాజిల్లుతున్నటువంటి కుంతి మాధవుని కోవిల ఇది ఈ పిఠాపురం. మొగలాయిల యొక్క చారిత్రక అవశేషంగా మిగిలినటువంటి పొన్నాడ బషీర్ బీబీ బంగారు పాప తీర్థం, మత సామరస్య కూడలి, వంశ పారంపర్యం, సూఫీ తత్వ బోధన నిలువు అయినటువంటి విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక కేంద్రం, మతాతీత ఆధ్యాత్మిక పరిమళాలు, తెనాలి రాముని యొక్క పాండురంగ మహోత్సవమైనటువంటి నగమ శర్మ జన్మస్థలమిది. మనందరికీ తెలుసు తెనాలి రాముని యొక్క పాండురంగ నిమగ్నమైనటువంటి ఈ ప్రాంతం నిగమ శర్మ తదుపరి కాలంలో వర ప్రభావంతో కుబేరుడైనటువంటి ఉత్తమమైనటువంటి స్థలంగా ఈ ప్రాంతం రూపుదిద్దుకుంది. జల్లూరు జైన క్షేత్రాలు, మల్లవరం, కొడవలి బౌద్ధ రామాలయం, ఇలా ప్రతి ప్రాంతం ఒక చరిత్రను గావించి ఉంది. సముద్రగుప్తుని నుండి
వేంగి రాజుల వరకు అనేక పర్యాయాలు తెలుగు నేలకు రాజధానిగా వ్యవహరించినటువంటి రాజపురం ఇది, మన పిఠాపురం. ఫ్రెంచ్ వారి నుండి బ్రిటిష్ వారు ఉత్తర సర్కార్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుందుకు జరిపినటువంటి ఒక యుద్ధ క్షేత్రం ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగింది. అలాంటి చరిత్ర కలిగినటువంటి పీఠికాపురం ఈరోజు పిఠాపురం నియోజకవర్గంగా అభివృద్ధి పదం వైపు అడుగులు వేస్తోంది. గొల్లపురోలుకి సంబంధించినటువంటి మిర్చి సాగు, చేబ్రోలు పట్టు పరిశ్రమ, ఉప్పాడ జందాని చీరలు, ఎస్కే పాలెం విరసన కర్రలు మనందరికీ తెలుసు. వేసవి కాలంలో విసరకర్రలు మనకి అందరికీ ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ యొక్క విసనకర్రలు ఈరోజు వాడటం తగ్గించాము, కానీ ప్రకృతి పరమైనటువంటి ఉత్పత్తులను వాడటం ఎంతగానో మంచిది. ఇలా